హలో యాస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో శివాలయంలో కార్తీక సోమవారం లాస్ట్ అని చెప్పి మేమైతే శివాలయానికి వచ్చేసాం. ఇక్కడ అర్చన చేయించుకున్నాం, పూజ చేయించుకున్నాం. చాలా బాగా అయితే పూజ జరిగింది. అలా పూజ పూర్తి చేసిన తర్వాత స్వాములు కూడా అయ్యప్ప పూజ మొదలు పెట్టారు. సరే అక్కడే ఉండగా ఈ పూజ కూడా మొదలు పెట్టారు కదా, అది చూసే భాగ్యం మాకు కలిగిందని చాలా సంతోషపడి కాసేపు అక్కడే ఉండి అదంతా చూస్తున్నాం. ఇక్కడ చాలామంది స్వామి మాల వేసుకున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఎప్పుడూ కూడా ఇంతమంది స్వాములను అయితే చూడలేదు. బహుశా ఇక్కడ కూడా అందరూ వేసుకుంటూ ఉంటారు, కానీ మాకు తెలియకపోవచ్చు. ఈ పూజ చూస్తున్నంతసేపు నాకు ఒక్కటే అనిపించింది, మన ఇండియాలో కూడా చాలామంది మాల వేసుకుంటారు, పూజలు చేస్తారు. కానీ ఇక్కడికి అక్కడికి చాలా వ్యత్యాసం ఉంది. అదేంటి అంటే మన ఇండియాలో చాలామంది మాల వేసుకుంటూ ఉంటారు. అది ఒక ట్రెడిషనల్గా మనం ఫీల్ అవుతాం, దాని గురించి తెలుసుకుంటాం. అలాగే ఇక్కడ వాళ్ళంతా కూడా ఇండియన్సే, కాకపోతే ఎప్పుడో ఫోర్ ఫాదర్స్ అప్పుడు అలా వచ్చిన వాళ్ళు కాబట్టి ఈ మాల అన్నది వాళ్ళకి ఒక ట్రెడిషనల్గా మాత్రమే తెలుసు. దాని గురించి ఇవన్నీ కూడా వాళ్ళకి అవగాహన ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ వాళ్ళైతే వాళ్ళు ట్రెడిషనల్లీ ఫాలో అవుతున్నారు, దానికి కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. కానీ నాకు అనిపించింది ఏంటి అంటే వాళ్ళు ట్రెడిషనల్లీ ఫాలో అవుతున్నారు, కానీ చాలా వరకు డైల్యూట్ అయిపోయిందని అయితే నాకు అనిపించింది. ఇది ఎవరికైనా తప్పుగా అనిపించవచ్చు, కానీ ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కాస్తో కూస్తో స్వామి పూజలు చూస్తూ ఉంటాం కదా, అది చూసి ఇది చూసిన తర్వాత నాకు కొంచెం అలా అనిపించింది అంతే. కానీ దేవుడు ఎక్కడున్నా ఒకటే, ఎలా చేసినా సరే మనస్ఫూర్తిగా చేస్తే చాలంటారు కదా, వాళ్ళు మర్చిపోకుండా వాళ్ళు ట్రెడిషనల్ ఫాలో అవుతున్నారు. దానికి మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఇక మీరు కూడా ఈ వీడియోని చూసేయండి, మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే ఒక లైక్ కూడా చేయండి. సీ యూ ఆన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.